ఓం నమో మహద్భ్యో గురుభ్యః. కాళిదాసు మహాకవిచే విరచితమైనటువంటి అభిజ్ఞాన శాకుంతలం. మనం ఇప్పుడు ద్వితీయాంక కథలో ఉన్నాం. మహారాజు దుష్యంతుడు అతని చెలికాడైనటువంటి విదూషకుడు పరస్పరం చర్చించుకుంటూ ఉన్నారన్నమాట. శకుంతల యొక్క సౌందర్యాన్ని గూర్చి దుష్యంతుడు విదూషకునికి చెబితే, అప్పుడు విదూషకుడు ఈ తాపస్కులలో ఎవరో ఒకరు ఆమెను మరి పెళ్ళాడక ముందే నీవు పెళ్లి చేసుకో అని కూడా చెప్తాడన్నమాట విదూషకుడు. దాని తర్వాత అప్పుడు దుష్యంతుడు ఏమంటాడంటే, రాజు పర్వతీ కలు తత్ర భవతి నచ సన్నిహిత గురుజన అంటాడు. తత్రభవతి అంటే పూజ్యురాలైనటువంటి ఆ శకుంతల, తత్రభవతి అంటే ఆశ్రమాల్లో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా ఎంతటి రాజులకైనా కూడా పూజనీయులే. ఇక్కడ తత్రభవతి అంటే పూజనీయురాలైనటువంటి ఆ శకుంతల పర్వతీకలు అంటాడు. అంటే పరాధీన కదా అని, పరులధీనములో ఉంది కదా అని. నచ సన్నిహిత గురుజన, ఆమె యొక్క తండ్రి కూడా ఆశ్రమములో లేడు. అత తవ ఉపరి కీదృశ అస్యాహ చిత్తరాగ అంటాడు. విదూషకుడు ఏమంటా అంటే, అయితే నీపైన ఆమె ప్రేమ ఎలాంటిది అంటాడన్నమాట. అస్యాహ చిత్తరాగ కీదృశ, చిత్తరాగ అంటే అనురాగం, ప్రేమ ఎలాంటిది అంటాడు. రాజు వయస్య స్వభావాదేవ అప్రగల్భాస్ తపస్వి కన్యకా అంటాడు. మామూలుగా రాజు ఏమంటున్నాడంటే, మిత్రమా, స్వభాదేవ స్వతసిద్ధంగానే తపస్వి కన్యకా అప్రగల్భా అంటున్నాడు. ముగ్ధలు అని అంటే ప్రగల్భాలు పలికేవాళ్ళు కాదు అని. దాని తర్వాత చంచలమైనటువంటి స్వభావం కలిగిన వారు అయినప్పటికీ, తథాపితు అయినప్పటికీ, అభిముఖే మయి సంవృతమీక్షితం, నేను ఎదురుగా ఉంటే ఆమె చూపు నాపై ఉంటుంది అంటున్నాడు. హసితమన్య నిమిత్తకతోదయం, మరి ఏదోటి మాట మాట్లాడినప్పుడు మరి నవ్వుతుంది కూడా అన్నాడు. వినయవారిత వృత్తిరతస్తయా, ఏదైనా కామ విషయం మాట్లాడేటప్పుడు వారిత అంటే సున్నితంగా వారిస్తుంది అని. నా అభివృతో మదనో నచ సంవృత, దీనివల్ల తేలిందేమంటే ఆమె కామాన్ని వ్యక్తపరచదు, దాచదు కూడా అన్నాడన్నమాట. విదూషకుడు నవ్వి, విహస్య అంటే నవ్వి, కిం దృష్టిమాత్రేణైవ భూత అంకం ఆరోహతు, ఇక్కడ ఏమన్నాడు, దాచదు వ్యక్తపరచదు అని అన్నాడు కదా ప్రేమభావాన్ని. మరి అలాంటప్పుడు చూస్తూనే అంకమారోహతు అంటున్నాడు. అంకం నీ ఒడిలో వచ్చి కూర్చోవాలా అని అన్నాడు. రాజు సఖీభ్యామిత ప్రస్థానే పునఃసలీలయ తత్ర భవత్యా మై భూయిష్టం ఆవిష్కృతో భావ అన్నమాట. ఆమె తన స్నేహితురాండ్రతో కలిసి బయలుదేరుచున్నప్పుడు, వాళ్ళ ఆశ్రమానికి పోవడానికి బయలుదేరేటప్పుడు పునఃసలీలయ విలాసవంతంగా బాగా తన అభిప్రాయమును ప్రకటించింది అన్నాడు. తెలియకుండానే విలాసవంతంగా ఆమె నా ఎడల ప్రేమ భావాన్ని ప్రకటించింది అంటున్నాడు. ఎలా అంటే, దర్భాంకురేణ చరణక్షత ఇత్యకాండే,
ఉన్నపళంగా అటు నడుస్తూ నడుస్తూ దర్భాంకురము ఆమె యొక్క చరణములో గుచ్చుకొన్నట్లుగా తన్వి స్థిత కతిచిదేవ పదాని గత్వా. తన్వి ఆ అమ్మాయి కతిచిదేవ పదాని గత్వ కొన్ని అడుగులు మాత్రమే నడిచి ఉన్నపళంగా ఆమె యొక్క కాలికి ఈ దర్భాంకురము గుచ్చుకొన్నట్లుగా ఆసీద్ వివృత్తవదనాచ విమోచయంతి. ఆ ముళ్ళును దర్భాంకురాన్ని తీసే నెపముతో ముఖము తిప్పి నన్ను చూస్తూ ఉండింది అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? శాఖ అంటే శాఖాసు వల్కలం అసక్తమపి ద్రుమాణ. అది గుచ్చుకున్నట్లుగా ముఖము తిప్పింది. తన యొక్క వస్త్రము ఆ చెట్టు కొమ్మకు తగిలినట్లుగా విడిపించుకునేటటువంటి నెపముతో నన్ను నా దిక్కు తిరిగి చూచింది. ఇదంతా కూడా ఆమె తన యొక్క అభిప్రాయాన్ని చెప్పినట్లుగా నేను భావిస్తున్నాను అని కూడా అన్నాడు. దాని తర్వాత విదూషకుడు ఏమంటున్నా అంటే గృహీత పాతేయకృతోసితయా అన్నమాట. గృహీత పాతేయ అంటే ఏంటంటే ఎవరైనా ఎక్కడికైనా పోయేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఆ దారి భత్యం కట్టిస్తారన్నమాట. దారిలో ఏదైనా ఆకలి అయితే మరి తినడానికి. ఇక్కడ ఏమిటంటే ఆమె ఆ విధంగా చూడడం అనేది ఏమిటంటే ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమెను నువ్వు వెళుతూ మార్గంలో ఆమెను కూర్చి ఆలోచించి పరిస్థితి తెచ్చిందన్నమాట అన్నాడు. అత అనురక్తం తపోవనమితి తర్కయామి. ఆమె నిన్ను అనురాగము నీ ఎడల అనురాగాన్ని ప్రకటించిందంటే మొత్తం తపోవనం అంతా కూడా మరి నీ ఎడల అనురాగం కలిగినట్లుగా ఉన్నది అని భావిస్తున్నాను అన్నాడు. రాజు ఏమంటున్నాడు? సఖే తపస్విభి కైశ్చిత్ పరిజ్ఞాతోస్మి. ఇక్కడ కొంతమంది తాపస్కులు నాకు పరిచయం అయ్యారు అన్నాడు. అంటే వాళ్ళతో నాకు పరిచయం కూడా ఉంది అన్నాడు. చింతయ తావత్ కేనాపదేశేన పురనాశ్రమ పదం గచ్చామః. ఏదో ఒక నెపముతో మనం మరలా ఆశ్రమంలోకి పోయేటటువంటి మార్గం ఏదో చెప్పు అన్నాడన్నమాట మరి విదూషకునితో. విదూషకుడు కహ అపరహ అపదేశ నను భవాన్ రాజా అన్నాడు. మరి నెపమెందుకు అన్నాడు. నువ్వు రాజువు కదా, ఆశ్రమం లేకపోవడానికే రాజు అయినటువంటి నీవు ఏదో నెపం పెట్టుకొని పోవలసినటువంటి అవసరం ఏమున్నది? నువ్వు రాజువు కదా. రాజు ఏమంటాడు? తతక్యం రాజైతే అన్నాడు. విదూషకుడు నివార షష్ఠ భాగం తాపసామే ఉపసంహరంతు ఇతి. అంటే వాళ్ళు నివార ధాన్యాన్ని అడవి నుంచి తెచ్చుకుంటారు కదా, పండిస్తారు కదా, అందులో 6వ భాగం తెచ్చి ఇవ్వండి అని అడుగు అన్నాడు. అది ఆ నెపంతో నువ్వు ఆశ్రమంలోకి వెళ్ళవచ్చు అని. రాజేమంటున్నాడు? మూర్ఖ అన్యమేవ భాగధేయమేతే తపస్వినో మే నిర్వపంతి అన్నమాట. మరి మూర్ఖుడా అన్యమేవ మరో శిస్తును కూడా మరి వాళ్ళు నాకు చెల్లిస్తున్నారు. యో రత్నరాశినపి విహాయ అభిసంజతే అన్నమాట. అది ఆ శిస్తుందే అది రత్నరాశుల కంటే కూడా చాలా గొప్పది అన్నాడు అన్నమాట. చూడు అన్నాడు. యదుత్తిష్టతి వర్ణేభ్యో నృపాణం చయితద్ధనం. ఏమంటున్నా అంటే ప్రజల నుండి స్వీకరించేటటువంటి పన్ను, వర్ణేభ్య అంటే ప్రజల నుండి, ఎదు ఉత్తిష్టతి స్వీకరించేటటువంటిది మరి పన్నుందే, నృపాణం రాజులు తీసుకునేటటువంటి ఆ పన్ను చెయ్యి నశిస్తుంది అన్నాడు. తపశ్షడ్భాగమక్షయ్యం దదత్యారణ్యకాహిన. వాళ్ళు చేసేటటువంటి తపస్సు
అది నశించేటటువంటిది కాదు, శాశ్వతమైనటువంటిది. అందులో కూడా వాళ్ళు షడ్భాగం 6వ భాగం ఇస్తున్నారు. మూర్ఖ మరి ఆ విధంగా అన్నాడు. దానికి ఎప్పుడూ నాశనం ఉండదు అన్నాడు. ఈ విధంగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. మరి నేపథ్యంలో తెర వెనుకలో అంతా సిద్ధార్థౌ స్వహ అంటే మంచి జరిగింది, మన కోరికలు నెరవేరాయి, మా ఇద్దరి కోరికలు అనే మాట వెనక నుంచి వినపడ్డాయి. రాజు కర్ణం దత్వ అంటే చెవి ఒగ్గి, అయే ప్రశాంత స్వరై తపస్వి భవితవ్యం, ప్రశాంతమైనటువంటి స్వరముతో మాట్లాడుకుంటూ ఉన్నారే, అది తాపస్కుల స్వరం అయి ఉంటుంది అన్నాడు. ప్రవేశించి లోపల దవ్వారికుడు ఆ రాజుగారు ఉండేటటువంటి ఆ పర్ణశాల మరి వాళ్ళు ఒక నివాసం లాగా ఏర్పరచుకుంటారు కదా, దానికి ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారపాలకుడు వచ్చి జయతు భర్త అన్నాడు. రాజుగారికి జయమగుగాక జయమగుగాక అని. ఏతౌ ద్వౌ ఋషికుమారౌ ప్రతిహార భూమిం ఉపస్థితౌ, ఇద్దరు ఋషికుమారులు ద్వారం దగ్గర వేచి చూస్తున్నారు అన్నాడు. నిలబడి ఉన్నారు అని అన్నాడు. మరి రాజు అన్నాడు, అవిలింబం ప్రవేశయ తౌ అన్నాడు. ఆలస్యం లేకుండా వాళ్ళని లోనికి తీసుకురమ్ము అన్నాడు. తవ్వారికుడు యద్భర్త ఆజ్ఞాపయతి, రాజుగారు ఆజ్ఞాపించినట్లుగానే చేస్తాను అన్నాడు. ఇది నిష్క్రమ్య ఋషికుమారాభ్యాం సహ పునఃప్రవిశ్య, ఋషికుమారులతో పాటు మళ్ళా ద్వారపాలకుడు అక్కడికి వచ్చి ఇతో భవంతౌ అంటే ఆ ఋషికుమారులిద్దరిని కూడా రాజుగారి దగ్గరికి తీసుకొని పూజనీయులైనటువంటి ఋషికుమారులిద్దరూ కూడా మరి ఇటు అన్నాడు. ఉభౌ రాజానం విలోకైత, ఇద్దరు వచ్చి రాజును చూస్తారనమాట ఋషికుమారులిద్దరు. దాని తర్వాత ఏకః అహో దీప్తిమతోపి విశ్వసనీయత అస్య ఉపుషః అథవా ఉపపన్నం ఏతదస్మిన్ ఋషికల్పే రాజని కుతః అన్నాడు. తేజోవంతుడైన ఇతని శరీరములో విశ్వసనీయత ద్యోతకమవుతూ ఉంది అన్నాడు. మంచి విశ్వాసపత్రుడుగా ఉన్నాడు అని. ఋషితుల్యుడైనటువంటి రాజునందు ఈ గుణం ఉండే తీరాలి అంటే ఏమిటి? విశ్వసనీయత అనేది రాజులకు చాలా అవసరం. ఇతడు కూడా అన్ని భోగాలతో కూడిన ఆశ్రమంలో ఉంటున్నాడు, ప్రజాపాలన చేస్తూ తపస్సును కూడబెడుతున్నాడు, ఇంద్రియాలను జయించడం వల్ల మహాత్ముడైనప్పటికీ ముని అనేది పవిత్ర నామాన్ని ధరిస్తున్నాడు. అయితే ఇతని పేరుకు ముందు రాజ అనే పదం అధికంగా ఉన్నది, అంత తప్ప ఇతడు కూడా ఋషితుల్యుడేను అని అన్నాడన్నమాట. ఆ విధంగా రాజా ముని లేక రాజర్షి శబ్దం ఇప్పుడు కూడా చారణుల ద్వారా గానం చేయబడుతూ స్వర్గానికి చేరుతూ ఉంది అన్నమాట. ఆ స్వర్గం నుంచి వచ్చేటటువంటి ఆ చారణులు ఉన్నారే, వాళ్ళంతా కూడా ఇతన్ని రాజర్షి అని ప్రశంసిస్తూ ఉంటే అది ఇంద్రలోకానికి తెలుస్తూ ఉంది అన్నాడు. మరి ద్వితీయ సఖే అయం స బలభిత్సకో దుష్యంత, అది కరెక్టేను. ఇతడు ఈ దుష్యంతుడున్నాడే బలభిత్సక, ఆ ఇంద్రునికి మిత్రుడయ్యా అని కూడా అంటాడు. దాని తర్వాత అతకిం మరెవరనుకున్నావు అన్నాడు ప్రథముడు. దాని తర్వాత ఇంకా ఏమేమి జరగబోతుందో అదంతా కూడా మనం వివరంగా తరువాత కార్యక్రమంలో చెప్పుకున్నాం. ఓం తత్.